ఇది సెప్టెంబరు, వచ్చే నెల అక్టోబరు. అక్టోబర్ 22న బ్రిక్స్ సమావేశం రష్యాలో జరగబోతోంది. బ్రిక్స్ అంటేనే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటికి తోడు ఇప్పుడు సౌదీ అరేబియా ఇట్లాంటి వాళ్ళు కొత్తగా యాడింగ్ అయితే 22 దేశాలు, 22 నుంచి 30 దేశాలు యాడ్ అవుతానంటున్నాయి. ఇందులో చాలామంది యొక్క ఇంటెన్షన్ వచ్చేటప్పటికి యాంటీ అమెరికా లేదా యాంటీ నాటో. రష్యా, చైనాల ఉద్దేశం కూడా నాటోకి వ్యతిరేకంగా తయారు కావాలని. బట్ మనం బ్రిక్స్ని ఎలా చూస్తామంటే ఆర్థిక సహకార వ్యవస్థగా చూడాలనుకుంటాం, కానీ దీన్ని ఒక సైనిక వ్యవస్థగా చూడాలనుకోవట్లేదు. ఈ దేశాలందరూ కలిపి ఒక సైన్యం ఏర్పాటు చేసుకుని ఆ సైన్యంతో ఇప్పుడు వాళ్ళకి కనుక యూరప్ దేశాలకి ఎట్లయితే నాటో ఉందో, EU ఉందో, అట్లాగా వాళ్ళలో ఒకటి మీద వస్తే మిగతా అందరు రావాలని ఎట్లా ఉందో అట్లాగా ఇక్కడ చేసుకుంటేటువంటి తరహాలో ఉండాలన్నది వీళ్ళ ఉద్దేశం. అందుకు ఇండియా సుముఖంగా లేదు, ఎందుకంటే మనకి ఇద్దరు మిత్రులే. ఇంకోటి, అట్లాంటి కూటములు కట్టినప్పుడు అనవసరపు యుద్ధాలు వస్తాయి, నాయకుల యొక్క తలతెక్కతనం, వాళ్ళ దేశాల పరిపాలన చేత కాకపోతే యుద్ధాలు తీసుకొచ్చే తత్వం ఉంటుంది అన్నది మనకి చరిత్ర నేర్పిన పాఠం. కాబట్టి మనోళ్ళు జాగ్రత్తగా ఉంటారు, అలైన విదేశాంగ విధానం పాటిస్తుంటారు. ఈ దశలో జైశంకర్ పుతిన్ని కలవడానికి వెళ్ళినప్పుడు పుతిన్ జైశంకర్కి చెప్తున్న మాట ఏంటంటే, బ్రిక్స్ సమావేశానికి రమ్మని మోడీతో చెప్పండి, ప్రత్యేకించి మా ఇద్దరి మధ్యన బైలేటరల్ మీటింగ్ ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మా ఇద్దరి మధ్యన మీటింగ్ ఉండాలి అన్నాడు. అందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధపు శాంతి ఒప్పందం గురించి మాట్లాడతారా, లేకపోతే బ్రిక్స్ కరెన్సీ కూడా కావాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడతారా ఏంటనేది తేలాలి.